హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇలా చూసారా అండి, అలసందల కర్రీ అండి. పచ్చి అలసందలు అండి, రాయలసీమ స్పెషల్ అండి. అలసందలు 1/2 కిలో తీసుకొని ఇలా బాగా అన్నీ వలిచి పెట్టుకోవాలా. ఒక బౌల్లో వేసేసుకొని వాటర్ వేసి బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలా. ఆ తర్వాత మసాలా వేసుకోవాలండి. ఒక మిక్సీ బౌల్ తీసుకొని 1 స్పూను కొబ్బరి అండి, ఎండు కొబ్బరి, చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, అలానే ఒక దాల్చిన చెక్క, ఒక లవంగము. ఇవి లేని వాళ్ళు గరం మసాలా కూడా వేసుకోవచ్చండి. ఆనియన్ కట్ చేసి మిక్సీ పట్టుకోవాలా, మెత్తగా ముద్దలాగా తయారు చేసుకోవాలా. ఒక కుక్కర్ పెట్టేసి 2 స్పూన్స్ ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఒక ఆనియన్ని ఇలా కట్ చేసి వేసుకోండి. అలానే టమోటాస్ 2 కానీ 3 కానీ బాగా పండు ఉంటే వేసేసుకోండి. అలానే మనం మసాలా పట్టుకున్న ముద్ద కూడా వేసేసి బాగా వేయించుకోవాలండి. ఆ తర్వాత 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ధనియా పౌడరు, 1.5 స్పూను కారపొడి కూడా వేసేయాలండి. అలానే కొత్తిమీర, రుచికి తగినంత ఉప్పు కూడా వేసేసి బాగా కలుపుకోవాలా. ఆయిల్ పైకి వచ్చినంత వరకు బాగా కాసేపు వేయించుకోవాలా. అలా వేగిన తర్వాత మనం క్లీన్ చేసి పెట్టుకున్న అలసందలు కూడా వేసేసి బాగా కలుపుకొని అవి మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలా. ఎక్కువ అవసరం లేదు, 1 గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. కుక్కర్ పెట్టేసి విజిల్ పెట్టేసి 2 కానీ 3 కానీ విజిల్స్ వచ్చినంత వరకు పెట్టుకొని ప్రెషర్ పోయిన తర్వాత కర్రీ తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. సంగటిలోకి, జొన్న రొట్టెలోకి, పుల్కాల్లోకి, రైస్లోకి అన్నిట్లోకి బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.